రెడ్యూస్ చేయడానికి మేము చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేయడం వల్ల నెగ్లిజిబుల్ క్వాంటిటీస్ లో ఉంటాయి. ఈ ఒక గ్రైండింగ్ యూనిట్ ఉంటుంది, దానికి ఒక చిమ్నీ పెడతాము, ఆ చిమ్నీకి బ్యాక్ ఫిల్టర్ ఉంటుంది. ఆ బ్యాక్ ఫిల్టర్ నుంచి 30 మిల్లీగ్రామ్స్ పర్ NN³ అనే డస్ట్ కంటే చాలా తక్కువగా ఉండేటట్టుగా మేము మెయింటైన్ చేస్తాం. ఇకపోతే ఇందాక చెప్పినట్టు మొత్తం ప్లాంట్ అంతా కూడా కవర్ చేసి షెడ్ లాగా మీరు బయట నుంచి చూస్తే గోదాం లాగా కనబడుతుందని చెప్పాను. కాబట్టి ఈ ప్లాంట్ నుంచి ఎలాంటి డస్ట్ అనేది బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇకపోతే నీరు వాటర్ యూజ్ చేయమని చెప్పామని అంటున్నారు. డెఫినెట్ గా మేము ప్రాసెస్ లో ఎలాంటి వాటర్ యూజ్ అనేది ఉండదు. ఈ సిమెంట్ కి ఏ మాత్రం ఎక్స్పోజ్ చేసినా కూడా అది హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ముద్దయిపోతుంది. కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయడం కానీ వాటర్ యూజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఓన్లీ 5 క్యూబిక్ మీటర్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తాగడానికి దానికి మాత్రం యూజ్ చేస్తారు. అందులోంచి వచ్చే వ్యర్థ నీరు అంటే డొమెస్టిక్ వేస్ట్ వాటర్ అంటారు, దాన్ని 6 KND STP పెట్టి దాంట్లో యూజ్ చేసి దాంట్లో శుద్ధి చేసి అక్కడ వచ్చిన శుద్ధి చేయబడిన వేస్ట్ వాటర్ని మళ్ళీ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్కి వాడతాం. ఇకపోతే ఎంప్లాయ్మెంట్ గురించి డెఫినెట్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంతమంది ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది. ఆపరేషన్ స్టేజ్లో 120 అనేది మేము చెప్పింది వాస్తవమే. దాంట్లో 40 మంది స్కిల్డ్ వర్కర్స్, మిగతా వాళ్ళు అన్స్కిల్డ్ వర్కర్స్ కావాల్సి వస్తుంది. డెఫినెట్గా ఎవరికైతే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ డిప్లొమాస్లో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ ఎక్స్చేంజ్లో చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా యజమాని వారు వాళ్ళకి కన్సల్ట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టులో 10 crores వాటి ప్రాజెక్టు వ్యయము MOF వారి నిబంధనల ప్రకారం 1.5% అంటే 15 lakh rupees CSR ఫండ్ కింద ఉంటుంది. ఇది తప్పకుండా గవర్నమెంట్ పథకాలు ఏముంటాయో కలెక్టర్ గారితో సమావేశమై గ్రామస్తులందరితో సమావేశమై ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులు ప్రణాళికలు ఏముంటాయో వాటిలో ఈ CSR ఫండ్స్ని వెచ్చించడానికి NGS యాజమాన్యం వారు ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఇవి మీరు అడిగిన ప్రశ్నలకు మా సమాధానాలు. ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మేము రాతపూర్వకంగా ఇవ్వండి. మా EIA ఫైనల్ చేసేటప్పుడు వాటిని అన్ని కన్సల్ట్ చేస్తామని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ మన ఏరియాలో పర్టికులర్గా హుజూర్ నగర్ ఏరియాలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు చెప్పినా, ఫైనల్గా ఎక్కువ శాతం మంది ప్రజాభిప్రాయ సేకరణలో సమస్యలు చెప్తూనే ఇండస్ట్రీస్ని ఆహ్వానిస్తున్నందుకు నేను మీ అందరికీ అభినందిస్తున్నాను. అలాగే కొంతమంది బాగా ఇక్కడున్న భూముల గురించి, పొల్యూషన్ గురించి, ఫ్యాక్టరీస్ గురించి చాలామంది విద్యార్థికులుగా తయారై దీని మీద PhD చేసి అంటే ఇమ్మీడియట్గా దానివల్ల రిజల్ట్ వస్తుందని నేను చెప్పను, కానీ డెఫినెట్గా ఈ ఏరియా ఇంకా పొల్యూట్ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాని రక్షిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. లాస్ట్లో ఒక మిత్రుడు కొంత అండర్స్టాండింగ్ లోపం, మొన్న కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. గవర్నమెంట్ పైకి పంపిస్తుంది అనేది. ఇక్కడ 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి CSR కాంపోనెంట్. CSR కాంపోనెంట్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏదైతే అవార్డు చేస్తారో, అవార్డు చేసేటప్పుడు వేరియస్ కేటగిరీ ఆఫ్ పరిశ్రమస్కి వేరియస్ టైప్ ఆఫ్ అవార్డింగ్ అమౌంట్ ఇచ్చి ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎంత అమౌంట్ మీరు ఆ టర్న్ ఓవర్ మీద ఇవ్వాల్సి ఉంటుందని అవార్డు చేస్తారు. దాని మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు లోబడి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తూ మళ్ళీ సపోర్టింగ్ జీవోస్ ఇస్తుంది. అది తెలంగాణలో ఎక్కడన్నా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. బట్ వేరే DMFT మాత్రం మన జిల్లాలో వచ్చిన కాంపోనెంట్ మన జిల్లాలో మాత్రమే వాడడానికి అవకాశం ఉంది. ₹1 కూడా బయటికి వెళ్ళదు. ఇది కంప్లీట్గా కలెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. కలెక్టర్ గారు, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ మినిస్టర్ అందరూ కలిసి కూర్చొని డెసిషన్స్ తీసుకుంటాం. సో దీంట్లో ఏ ఒక్క పైసా కూడా పైకి వెళ్దు. ఇక ముందు నుండి ఈ ప్రాంతానికి ఎక్కువగా DMFT నిధులు వస్తాయని కూడా నాకు తెలుసు. తప్పనిసరిగా మీ గ్రామాలకు ఏమేమి చేయదలుచుకున్నాం కూడా మీరు త్వరలో చూస్తారు. అలాగే ఇందాక నేను ధరణి గురించి చెప్పాను, మీకు త్వరలో వస్తామని చెప్పి. ఇప్పుడే
ప్రభుత్వం కూడా జస్ట్ 5 నిమిషాలకు కూడా కాలేదు, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఒకసారి ఇంకా నేను చదవలేదు కూడాను. చదివిన తర్వాత ఫస్ట్ గ్రామ సభ నేను పెదవీళ్ళలోనే పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. సో ఆ ఫైల్ ఏదైతే పాత ఫైల్ ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి లేటెస్ట్గా చెప్పిన అన్నపూర్ణ ఇంకొక అమ్మాయి చెప్పారో దానికి సంబంధించిన విషయాలను కూడా ప్రత్యేకంగా నేనే చూస్తానని కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఈ పర్యావరణ ప్రజాపతి సేకరణలో టోటల్ మాట్లాడిన స్పీకర్స్ 46 మెంబర్స్ అండి. అందులో మొదటిగా జగన్ నాయక్ గారు జెడ్పీటీసీ మట్టంపల్లి వారు మాట్లాడారు. చివరిగా శ్రీమతి అన్నపూర్ణ గారు వారు మాట్లాడారు. ఇవి కాక మాకు 75 రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇంక్లూడింగ్ ఈమెయిల్స్ అవి మా ఆఫీస్కి వచ్చాయి. డ్యూరింగ్ పబ్లిక్ ఇప్పుడు ఒక 6 రిప్రజెంటేషన్ వచ్చాయి. ఈ టోటల్ ఎంటైర్ ప్రొసీడింగ్స్ వీడియో రికార్డింగ్ చేయడం అయినది. యాజ్ పర్ ప్రొసీజర్ ఇక్కడ జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని మినిట్స్ రూపంలో ప్లస్ ఈ అనెంటెడ్ సిడి దీన్ని తదుపరి చర్య నిమిత్తం MOF కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడినది.